యూరోపియన్ యూనియన్లో రష్యా గ్యాస్ మంటలు ప్రారంభమయ్యాయి. 2024 డిసెంబర్ 31తో యూరప్ రష్యాకు ఉన్న గ్యాస్ ఒప్పందం ముగియడంతో ఇటు రష్యా అటు ఉక్రెయిన్ సరఫరాను నిలిపివేశాయి. దాదాపు 40 ఏళ్లుగా రష్యా నుంచి చవకగా గ్యాస్ సరఫరా అవుతుండడం ఇప్పుడు ఒక్కసారిగా గ్యాస్ సరఫరా ఆగిపోవడంతో యూరోపియన్ యూనియన్లోని కొన్ని దేశాలు ఉక్రెయిన్పై ఆంక్షలకు సిద్ధమవుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం ఇప్పుడు యూరప్పై స్పష్టంగా కనిపిస్తోంది. గడిచిన 40 ఏళ్లుగా రష్యా నుంచి యూరప్ దేశాలకు ఉక్రెయిన్ గుండా గ్యాస్ సరఫరా జరిగేది. అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈ గ్యాస్ సరఫరా నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది. తాజాగా యూరప్ తో రష్యాకు ఉన్న గ్యాస్ ఒప్పందం ముగియడంతో రష్యా గ్యాస్ ను అడ్డుకుంటున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. తమ రక్తంతో రష్యాకు మరిన్ని డాలర్లు సంపాదించుకునే అవకాశం ఇవ్వనని జెలెన్స్కీ ప్రకటించారు. ఇటు రష్యా కూడా ఒప్పందం ముగిసిన కారణంగా గ్యాస్ సరఫరా నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. అయితే యూరప్ గ్యాస్ సరఫరా నిలిపేస్తే రష్యా ఆర్థిక మూలాలు దెబ్బతీయొచ్చన్న అంచనాలతో ఉక్రెయిన్ ఈ నిర్ణయం తీసుకుంది. గ్యాస్ సరఫరా ఆగిపోతే రష్యా చాలా నష్టపోతుందని అనుకున్నా పుతిన్ మాత్రం వెనక్కి తగ్గలేదు. తమ గ్యాస్ లేకపోతే యూరప్ చాలా నష్టపోతుందని ప్రకటించారు. అయితే పుతిన్ అన్నట్టుగానే ఇప్పుడు యూరప్ లో గ్యాస్ సంక్షోభం ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. ఉక్రెయిన్ గుండా వచ్చే గ్యాస్ ఆగిపోవడం వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికో ప్రకటించారు. తమ దేశంలో గ్యాస్ సంక్షోభానికి ఉక్రెయిన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు రాబర్ట్ ఫికో. గ్యాస్ సరఫరా ఆగిపోవడం వల్ల రష్యా కంటే యూరప్ ఎక్కువ నష్టపోతుందని ఆయన పేర్కొన్నారు. యూరప్ లోని గ్యాస్ సమస్యను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెంటనే పరిష్కరించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. రష్యా గ్యాస్ నిలిపేయడం వల్ల స్లోవేకియా ఎదుర్కొంటున్న ఆర్థిక నష్టాన్ని ఉక్రెయిన్ చెల్లించాలని డిమాండ్ చేశారు. త్వరలో గ్యాస్ సరఫరాపై ఉక్రెయిన్ ఓ నిర్ణయానికి రాకపోతే తమ దేశంలో నివసిస్తున్న 13 లక్షల మందికి పైగా ఉక్రెయినియన్ శరణార్థులకు ఆర్థిక సహాయాన్ని తగ్గిస్తామని స్లోవేకియా నాయకుడు రాబర్ట్ ఫికో హెచ్చరించారు. ఉక్రెయిన్ గుండా సరఫరా అవుతున్న గ్యాస్ తో స్లోవేకియాకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా రష్యా చౌక ధరకే స్లోవేకియాకు గ్యాస్ సరఫరా చేస్తుండటంతో స్లోవేకియాకు ఏటా వేల కోట్ల యూరోలు ఆదా అవుతున్నాయి. డిసెంబర్ 31 నుంచి గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో అజర్బైజాన్ నుంచి సహజ వాయువు కొనుగోలు చేయడానికి స్వల్పకాలిక పైలట్ ఒప్పందంపై స్లోవేకియా సంతకం చేసింది. అలాగే గత ఏడాది పోలాండ్ ద్వారా యుఎస్ ఆధారిత ధృవీకృత సహజ వాయువును దిగుమతి చేసుకునే ఒప్పందంపై సంతకం చేసింది. ఆస్ట్రియన్, హంగేరియన్, చెక్ రిపబ్లిక్ పైప్ లైన్ల ద్వారా ప్రస్తుతం స్లోవేకియాకు గ్యాస్ సరఫరా అవుతోంది. కానీ ఇలా సరఫరా అవుతున్న గ్యాస్ తో స్లోవేకియా తీవ్రంగా నష్టపోతుందని రాబర్ట్ ఫికో అంటున్నారు. రవాణా రుసుముల్లో 500 మిలియన్ యూరోల నష్టం వాటిల్లుతుందని తెలిపారు. వచ్చే 2 ఏళ్లలో యూరోపియన్ దేశాలకు ఉన్న అన్ని గ్యాస్ ఒప్పందాలు ముగియనున్నాయి. దీంతో రానున్న 2 ఏళ్లలో యూరోపియన్ యూనియన్ 120 బిలియన్ యూరోలు నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే గ్యాస్ సరఫరాపై ఉక్రెయిన్ మొండి వైఖరికి పోతే స్లోవేకియా కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. యుద్ధంలో భాగంగా రష్యా ఉక్రెయిన్ పవర్ గ్రిడ్లపై దాడి చేసింది. దీంతో ప్రస్తుతం విద్యుత్ కోసం ఉక్రెయిన్ స్లోవేకియాపైనే ఆధారపడుతోంది. అయితే గ్యాస్ సమస్యను పరిష్కరించకపోతే ఉక్రెయిన్ కు విద్యుత్ సరఫరా నిలిపేస్తామని రాబర్ట్ ఫికో ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. శీతాకాలంలో ఇటు ఉక్రెయిన్ తో పాటు అటు యూరప్ లోని అన్ని దేశాలకు గ్యాస్ తప్పనిసరిగా మారింది. ఇటు గ్యాస్ అటు విద్యుత్ సంక్షోభం తలెత్తితే యూరప్ లోని దేశాల ప్రజలు చలికి చనిపోయే ప్రమాదం పొంచి ఉంది. దీంతో ఇప్పుడు ఉక్రెయిన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. అయితే రష్యా గ్యాస్ లేనంత మాత్రాన యూరప్ కు ఇప్పటికిప్పుడు వచ్చే ఇబ్బందేమీ లేదని యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు చెబుతున్నారు. యూరప్ అవసరాలకు సరిపడా గ్యాస్ సరఫరాకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని అంటున్నారు. వాస్తవానికి గ్యాస్ సమస్యను ముందుగానే గుర్తించారు స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికో. ఒప్పందం ముగియక ముందే రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు 2 దేశాలతోనూ సంప్రదింపులు జరిపారు. అయితే ఈ సంప్రదింపులు కొలిక్కి రాకపోవడం, యుద్ధం కొనసాగడం, ఒప్పందం ముగిసి గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో స్లోవేకియాకు ఇబ్బందులు తప్పలేదు. రాబర్ట్ ఫికోకు పుతిన్ తో మంచి స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. స్లోవేకియాకు గ్యాస్ సరఫరా చేసేందుకు రష్యా సిద్ధంగానే ఉన్నా ఉక్రెయిన్ తమ భూభాగం నుంచి సరఫరాకు అంగీకారం తెలుపుతుందో లేదో చూడాలి.